ఏపీ ఫైబర్ నెట్ వింగ్ లో సంచలన నిర్ణయాల గురించి మనం చూస్తున్నాము. మొత్తం 410 మంది ఉద్యోగుల్ని తొలగించారు. అర్హత లేని వ్యక్తులకు ఇష్టానుసారం ఉద్యోగాలు జీతాలు ఇచ్చారని చైర్మన్ జీవీ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యేలు ఎంపీల సిఫార్సు లేఖలతోనే వీళ్ళంతా కూడా ఉద్యోగాలు పొందినట్టుగా తేలింది. పైగా సంస్థలో కాకుండా వీళ్ళంతా నేతల ఇళ్లలో ఉద్యోగాల్లో పనిచేసినట్టుగా తెలుస్తోంది. ఎక్కడో పనికి ఫైబర్ నెట్ సంస్థ నుంచి వేతనాలు చెల్లించినట్టుగా ప్రధానంగా చైర్మన్ కనుగొన్నారు. ఈ నేపథ్యంలో 410 మందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్టుగా ప్రకటించారు జీవీ రెడ్డి. ఈ 5 సంవత్సరాల్లో అంటే 2019-24 మధ్యలో దాదాపు 1200 పైచీలకు ఉద్యోగస్తుల్ని అపాయింట్ చేయడం జరిగింది. ఎవరై 1200 మంది అంటే మొత్తం 1200 మంది వృధా అని చెప్పాను. కానీ బట్ చాలామంది కూడా కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారు కాళ్లల్లో భారం, వాపు లేదా అల్సర్ తో బాధపడుతున్నారా? ఇవి వెరికోస్ వెయిన్స్ లక్షణాలే. భారతదేశంలో నెంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ను సంప్రదించండి. ఇప్పుడే మీ అపాయింట్మెంట్ ను బుక్ చేసుకోండి. ఇంకొక 2 మేజర్ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు రిఫరెన్స్ ఇవ్వటము, ఇక్కడ ఆ రోజు ఉన్నటువంటి ఎండి మసూదన్ రెడ్డి గారు రిక్రూట్ చేసుకోవడం. సరే, అవసరాల మేరకు రిక్రూట్ చేసుకున్నారంటే దాదాపు అందులో 70-75% అవసరం లేదు. పోనీ చేసుకున్న వాళ్ళు ఏమైనా ప్రాపర్గా పద్ధతిగా చేసుకున్నారంటే కనీసము ఇది ఒక ప్రభుత్వ రంగ సంస్థ అనే సంగతి మర్చిపోయి కూడా ఆ అపాయింట్మెంట్స్ కూడా ఎలా చేసుకున్నారంటే మన అందరికీ తెలుసు. చిన్న వ్యాపారంలో కూడా ఒక వ్యక్తి వస్తే ఒక ఇంటర్వ్యూ చేస్తాము, ఒక ఆఫర్ లెటర్ ఇస్తాము, తర్వాత అపాయింట్మెంట్ లెటర్ ఇస్తాం. ఇది ప్రాసెస్. కానీ ఇంత పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి స్టేట్ ఫైబర్ నెట్ కార్పొరేషన్లో ఎలా చేశారో తెలుసా? ఒక వ్యక్తి అవినాష్ రెడ్డి గారో లేకపోతే ఎక్సో వైయో వైఎస్ఆర్సీకి సంబంధించిన ఎంపీలో ఎమ్మెల్యేలు కొంతమంది వాట్సాప్లో మెసేజ్ చేయటము లేదా ఫోన్ కాల్ చేయటము, ఇక్కడ వాళ్ళని డైరెక్ట్గా పేరోలో తీసుకు పెట్టడం. అంటే వాళ్ళకి ఎటువంటి ఆఫర్ లెటర్ కానీ ఎటువంటి అపాయింట్మెంట్ లెటర్ కానీ లేదు. వీళ్ళంతా ఇప్పుడు దాదాపు కోట్ల రూపాయలు వీళ్ళకి జీతాలు ఇవ్వడం జరిగింది. పోనీ వీళ్ళందరూ వర్క్ చేశారంటే వీళ్ళలో చాలామంది కూడా ఒక ఎమ్మెల్యే ఇంట్లో డ్రైవర్ గానో, ఇంకొక ఎంపీ ఇంట్లో వంట మనిషి గానో, ఎక్కడ ఉంటారో తెలియదు, ఆఫీస్కి ఎప్పుడు వస్తారో తెలియదు. అలాంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు ప్రాపర్గా రిక్రూట్ అయితే ఒక బాధ్యత అనేది ఉంటుంది. చాలామంది, అందరం చెప్పాలి కానీ చాలామంది ఇలా ఉద్యోగం ఎక్కడ, జీతం ఎక్కడ, పనిచేసేది ఎక్కడో. సో ఇది ముఖ్య ఉద్దేశం. ఈరోజు అందులో భాగంగా ఈ ప్రక్షాళనలో భాగంగా 410 మందిని ఈరోజు 410 మందిని ఈ సంస్థ నుండి తీయడానికి మేము నిర్ణయించుకోవడం జరిగింది. ఒకటి, దీనికి సంబంధించిన లీగల్ ప్రాసెస్ మొత్తం కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేసుకోవడం జరిగింది.